హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే డే 29లో అరేస్లో అంటే 2D అరేలో మనం వచ్చేమంటే స్ట్రీమ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి మనకేమంటే దీనికి ముందు మనం వచ్చేమంటే కలెక్షన్స్లో ఏ ప్రోగ్రామ్స్ అయితే యూజ్ చేసినామో సేమ్ టు అదే ప్రోగ్రామ్స్ అనేది నేను తీసుకున్నాను. సేమ్ మనం ఇక్కడ 2D అరేలో మనం అదే విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. సో దీనికోసం నేను ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సేమ్ మనకొచ్చేమంటే ఫస్ట్ క్వెషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్వెషన్. మనకొచ్చేమంటే 2 డైమెన్షనల్ అరేలో మనకొచ్చేమంటే స్ట్రింగ్స్ అనేది ఇచ్చినారు. ఈ స్ట్రింగ్‌ని మనం వచ్చేమంటే అప్పర్ కేస్‌కి అనేది కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. సో సేమ్ మనకొచ్చేమంటే రిటర్న్ టైప్‌కు మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కావాలి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే. సో మనకొచ్చేమంటే ఆన్సర్ అనేది ఇస్తున్నా ఇక్కడ. ఆన్సర్ ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడ మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే నెస్టెడ్ అరే స్ట్రింగ్ డాట్ ఓకే. మనకి ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే ఇది అరే కాబట్టి మనం వచ్చేమంటే అరేస్ డాట్ అనేది యూజ్ చేయాలి. అరేస్ డాట్ స్ట్రీమ్స్ ఓకే. సో ఇందులో మనం వచ్చేమంటే మన యొక్క నెస్టెడ్ అరేస్ ఎస్టీఆర్‌ని పాస్ చేస్తున్నాం. ఓకే. పాస్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి సేమ్ మానిప్యులేట్ అనేది చేయాలి కాబట్టి సేమ్ డైరెక్ట్‌గా నేనొచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే మ్యాప్ అనేది యూజ్ చేసినాం. సో ఇక్కడ మ్యాప్ అనేది యూజ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే మనకి మళ్ళీ ఎవ్రీ టైమ్ మనకొచ్చేమంటే అరే అనేది వస్తుంది. సో ఈ అరే వచ్చినప్పుడు మనం ఈ అరేలో మనం వచ్చేమంటే మళ్ళీ ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. సో అరేలో ఆపరేషన్స్ అన్ని పెర్ఫార్మ్ చేయాలి కాబట్టి మళ్ళీ దీన్ని స్ట్రీమ్ కన్వర్ట్ చేస్తున్నాం. అరేస్ డాట్ స్ట్రీమ్. సో ఇందులో మనం వచ్చేమంటే ఈ అరేని పాస్ చేస్తున్నాం. డాట్ ఇక్కడ నేను వచ్చేమంటే దీంట్లో ఉన్న స్ట్రింగ్‌ని నేను వచ్చేమంటే అప్పర్ కేస్ కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఉన్నదాన్ని కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నాం. సో మ్యాప్ యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే స్ట్రింగ్ కోలన్ టు అప్పర్ కేస్. సో ఇది మెథడ్ రెఫరెన్స్ అనేది యూజ్ చేసినాం. సో దీంట్లో నుంచి మళ్ళీ మనం వచ్చేమంటే దీన్ని అరేకి కన్వర్ట్ చేయాలి. అరే కన్వర్ట్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే నార్మల్‌గా ఇది ఆబ్జెక్ట్ టైప్‌లో వస్తుంది. మనకి స్ట్రింగ్ టైప్‌లో కావాలి కాబట్టి స్ట్రింగ్ అరే టైప్ ఈక్వల్ టు న్యూ అనేది ఇస్తున్నా. సో ఇంటర్నల్‌గా మనకొచ్చేమంటే ఈ ఇదొచ్చి మనకొచ్చేమంటే జస్ట్ ఎవ్రి వచ్చే అంటే ఇన్నర్ అరేని అంటే నెస్టెడ్ అరేని మనం వచ్చేమంటే ఇది అప్పర్ కేస్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సేమ్ యాజ్ ఇట్‌గా ఇప్పుడు కన్వర్ట్ అనేది చేసి సో దీన్ని మళ్ళీ మనం వచ్చేమంటే ఇప్పుడు మనకి ఇది నెస్టెడ్‌ని కన్వర్ట్ చేసింది. ఇది ఎంటైర్ ఒక అరే అనేది ఉంది. సో ఈ అరేని మళ్ళీ మనం వచ్చేమంటే కన్వర్ట్ చేయాలి స్ట్రింగ్‌కి. స్ట్రింగ్ అరేకి. సో దీనికోసం మనం వచ్చేమంటే డాట్ మళ్ళీ అరే అనేది యూజ్ చేస్తున్నాం. అరే ఇందులో మనకొచ్చేమంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకొచ్చేమంటే స్ట్రింగ్ స్ట్రింగ్ అరే. ఓకే. స్ట్రింగ్ అరే కాబట్టి స్ట్రింగ్ అరే న్యూ అనేది యూజ్ చేస్తున్నాం. సేమ్ మనం ఏ విధంగా అనేది ఓకే. ఇక్కడ మిస్టేక్ జరిగింది. అరేస్ ఓకే. మ్యాప్ అనేది యూజ్ చేసినాం. నెక్స్ట్ డైరెక్ట్ స్ట్రింగ్ ఓకే. ఓకే. మనకొచ్చేమంటే మ్యాప్‌కి ఇక్కడ మనకొచ్చేమంటే స్ట్రింగ్ మ్యాప్ ఇన్ కేస్ స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తున్నాం. అరే అనేది వచ్చి మనకొచ్చేమంటే ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా ఓకే. మనకొచ్చేమంటే 2 డైమెన్షనల్ అరే కదా! ఇది మనం సింగిల్ డైమెన్షనల్ ఇది కాబట్టి 2 డైమెన్షనల్ కాబట్టి 2 అరేస్ ఇదనేది ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 2 డైమెన్షనల్ అరేకి అనేది కన్వర్ట్ అనేది అయిపోయింది. ఓకే. ఓకే. సో ఈ విధంగా మనం వచ్చేమంటే కన్వర్ట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు దీన్ని కావాలంటే మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో మనం ప్రింట్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఎన్‌ఈఎస్ నెస్టెడ్ ఆన్సర్ అరే డాట్ ఫర్ ఈచ్ ఓకే. మనకి దీన్ని మళ్ళీ స్ట్రీమ్ కన్వర్ట్ చేద్దాం. ఓకే. స్ట్రీమ్ ఓకే. నార్మల్‌గా మనకొచ్చేమంటే కలెక్షన్స్ సాల్వ్ చేసి అరేస్‌లో ఉన్నదాన్ని మర్చిపోతున్నాం. ఓకే. స్ట్రీమ్స్ ఓకేనా. సో దీన్ని మనం వచ్చేంటే డైరెక్ట్‌గా ఫర్ ఈచ్ ఓకేనా. ఫర్ ఈచ్ అనేది యూజ్ చేసుకొని నేను డైరెక్ట్‌గా ప్రింట్ అనేది చేస్తున్నా. ఎలా ప్రింట్ చేస్తున్నా అంటే ఇప్పుడు మనకి ఎవ్రీ టైమ్ ఇదొచ్చి మనకొచ్చేమంటే ఒక అరే అనేది వస్తుంది. సో ఈ అరే అనేది వచ్చినప్పుడు ఎలిమెంట్ అనేది అరే ఎగ్జాంపుల్‌కి అరే అనేది తీసుకుంటున్నా. సో ఈ అరే వచ్చినప్పుడు దీన్ని మనం వచ్చేమంటే ఎస్వైఎస్ఓఈటీ సిస్టమ్ డాట్ ఎస్వైఎస్ఓఈటీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే. ఇక్కడ రావలేదా మనకి ఎస్వైఎస్ టీఎం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్
print println. ఓకే. సో ఇది వచ్చిందని మనం వచ్చేమంటే జాయిన్ చేద్దాం. అరేస్ అంటే టు స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తున్నా. అరేస్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ మనకు వచ్చేమంటే అంటే మనకి ఇది ఒక ఎంటైర్ అరే కాబట్టి. ఓకే. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా, రన్ అనేది చేస్తున్నా. సో మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఫస్ట్ అరే, సెకండ్ అరే, థర్డ్ అరే అంటే ఇది 2 డైమెన్షనల్ అరే. సో యాజ్ ఇట్ ఈస్‌గా మనకు వచ్చేమంటే చేంజ్ అనేది చేసింది. ఓకేనా. సో ఇక్కడ మనం ప్రింట్ అనేది చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనకి ఇది అరేస్ కాబట్టి. ఓకే. మనకి కలెక్షన్ అయితే డైరెక్ట్‌గా మనకి టు స్ట్రింగ్ మెథడ్ ఇంటర్నల్‌గా ఓవర్ రైడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఓవర్ రైడ్ అనేది కాదు కాబట్టి మనం డైరెక్ట్‌గా ప్రింట్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఓకే. నెక్స్ట్ ఓకే. దీన్ని ఇప్పుడు మనకి సేమ్ 2 డైమెన్షనల్ అరేని మనం 2 డైమెన్షనల్ అరేకి కన్వర్ట్ చేసినాం. అంటే రిటర్న్ టైప్ తీసుకున్నాం. ఇప్పుడు నాకు దీన్ని కూడా మనకొచ్చేమంటే సింగిల్ డైమెన్షనల్ అరేకి కన్వర్ట్ చేయాలి. సో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే స్ట్రింగ్ అరే అనేది ఉంది. సో దీన్ని సింగిల్ డైమెన్షనల్ కన్వర్ట్ చేయాలి. స్ట్రింగ్ అరే ఆన్సర్. ఓకే. నా ఆన్సర్ అనేది డైరెక్ట్‌గా ఆన్సర్ అనేది తీసుకుంటున్నా. ఓకే. దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం యూజ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్‌కి అరేస్ డాట్ స్ట్రీమ్ సేమ్ అరేస్ డాట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తున్నా. డాట్ ఫ్లాట్ మ్యాప్. సో ఇక్కడ కూడా మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్లాట్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఫ్లాట్ మ్యాప్ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే కన్వర్ట్ అనేది చేస్తాం. సో దీంట్లో మనం వచ్చేమంటే సేమ్ దీన్ని మనం వచ్చేమంటే స్ట్రీమ్‌కి కన్వర్ట్ చేయాలి. నార్మల్‌గా వచ్చేమంటే స్ట్రీమ్‌కి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ అరేస్‌ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి అరేస్ కోలన్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తాం. ఎస్టీఆర్ఈఎం స్ట్రీమ్. ఓకే. సో దీన్ని మళ్ళీ మనకొచ్చేమంటే స్ట్రింగ్ అరే కన్వర్ట్ చేయాలి. కాబట్టి టు అరే అనేది యూజ్ చేస్తున్నా. సో దీంట్లో మనం స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ కోలన్ ఓకే. ఓకే. మనకి ఔట్ సైడ్ వచ్చేసింది. జస్ట్ ఇన్నర్‌గా పెట్టుకుందాం. స్ట్రింగ్ కోలన్ న్యూ. సింపుల్. మనకొచ్చేమంటే కన్వర్ట్ అనేది అయిపోయింది. కావాలంటే మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ మనకొచ్చేమంటే అరేస్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ ఏఎన్ఎస్ అనేది ఇస్తున్నా. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ మనకి మిస్టేక్ అయింది. అరేస్ కోలన్ మనకొచ్చేమంటే సో దీన్ని మనం వచ్చేమంటే స్ట్రీమ్‌కి అనేది కన్వర్ట్ చేయాలి. ఓకే. ఓకే. మనకొచ్చేమంటే స్ట్రీమ్ కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఇక్కడ ఇది డైరెక్ట్‌గా కన్వర్ట్ అనేది కాదు. మనం నార్మల్‌గా ఐ థింక్ నార్మల్‌గా యూజ్ చేసుకుందాం. మనకి ఏఆర్ఆర్ అనేది వస్తుంది. సో ఈ ఏఆర్ఆర్ వచ్చిందాన్ని మనం వచ్చేమంటే అరేస్ డాట్ స్ట్రీమ్. ఎందుకంటే ఇక్కడ మనకి అరేస్ డాట్ స్ట్రీమ్స్‌లో మనం వచ్చేమంటే మన యొక్క అరేని పాస్ చేయాలి. ఓకేనా. కాబట్టి మనకు డైరెక్ట్‌గా మెథడ్ రెఫరెన్స్ అనేది వర్క్ అవ్వదనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలని అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో ఇప్పుడు నేను ఆన్సర్‌ని ప్రింట్ చేస్తున్నా. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే సింగిల్ డైమెన్షన్‌లకి మనకి చేంజ్ అనేది అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేమంటే సింపుల్‌గా మనం వచ్చేమంటే 2 డైమెన్షనల్ అరేలో మనం వచ్చేమంటే స్ట్రీమ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం వచ్చేమంటే దీనికి ముందు క్లాస్‌లో మనం ఏ విధంగా అనేది సాల్వ్ అనేది చేసినామో ఇక్కడ మనకి ఆ ప్రోగ్రామ్ ఓకే. ఇదే ప్రోగ్రామ్‌ని మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం వచ్చేమంటే అరేస్‌లో యూజ్ చేసుంటాం. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే కన్వర్షన్ అనేది ఏమంటే అరేస్ డాట్ స్ట్రీమ్‌లో మనం వచ్చేమంటే ఇంటర్నల్‌గా అరేని పాస్ చేస్తున్నాం. కాబట్టి మనం డైరెక్ట్‌గా అరేస్ డాట్ స్ట్రీమ్ మెథడ్‌లో మనం తీసుకోవడం కుదరదు. ఇక్కడ నార్మల్‌గా మెథడ్ రెఫరెన్స్ లాగా ఓకే. సో యాజ్ ఇట్ ఈస్‌గా మనం యూజ్ అనేది చేస్తాం ఈ విధంగా. ఓకే. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమంటే సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ 2D అరే యూజింగ్ జావా స్ట్రీమ్స్. మనకొచ్చేమంటే స్ట్రీమ్స్‌ని యూజ్ చేసుకొని మనం దీంట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్ యొక్క సమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో దీనికి ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంటిజర్ టైప్ అనేది తీసుకుంటున్నా. సమ్ ఈక్వల్ టు అరేస్ డాట్ స్ట్రీమ్. సో ఇందులో మన యొక్క నెస్టెడ్ అరేని పాస్ చేసేద్దాం. నెస్టెడ్ నెస్టెడ్ అరే డాట్ ఫ్లాట్. సో ఇక్కడ మనం వచ్చేమంటే నార్మల్‌గా మనకి ఇక్కడ మనం వచ్చేమంటే ఫ్లాట్ మ్యాప్ టు ఇంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్‌గా నేను ఫ్లాట్ మ్యాప్ టు ఇంట్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ మనం తీసుకునేది వచ్చి మనకొచ్చేమంటే ఇంటిజర్ టైప్‌లోనే మనం ఏదైనా యూజ్ చేస్తాం. ఇది వచ్చేమంటే అరే స్ట్రీమ్ కాబట్టి. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకొచ్చేమంటే ఫ్లాట్ మ్యాప్ కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇంటర్నల్‌గా ఏ విధంగా యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇంటర్నల్‌గా మనం వచ్చేమంటే కన్వర్ట్ చేసినాం. ఫ్లాట్ మ్యాప్ టు ఇంట్ అని. ఓకే. సో ఇప్పుడు మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఇక్కడ ఫ్లాట్ మ్యాప్‌లో ఏ విధంగా యూజ్ చేసినామో అదే విధంగా ఇది యూజ్ చేద్దాం.
ఓకే. సో, ఇక్కడ ఏఆర్ఆర్ అని పాస్ చేసినా. ఓకే. డాట్. సో, ఇక్కడ మనం వచ్చామంటే డైరెక్ట్‌గా మనం వచ్చామంటే సమ్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా కరెంట్ ప్రింట్ అనేది చేసుకోవచ్చు. SYSOUT సిస్టమ్‌లో డౌట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ సమ్. కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, నాకొచ్చేమంటే 45 ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా డేట్ అనేది ఉంది. దీనికి ముందు మనకు వీడియోలో 36 సంథింగ్ వచ్చుంటది. ఎందుకంటే మనకి ఇక్కడ 45 అనేది. ఇక్కడ మనకొచ్చేమంటే అడిషనల్‌గా మనం వచ్చామంటే 9 అనే దాన్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ ప్రోగ్రామ్‌కి చాలా సింపుల్. జస్ట్ మనం ఫ్లాట్ మ్యాప్ టు ఇంట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చామంటే ఇక్కడ ఏ విధంగా మనం అరేస్‌ని స్ట్రీమ్ కన్వర్ట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కన్వర్ట్ అనేది చేస్తున్నాం. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఒకవేళ మీకు నార్మల్‌గా డౌట్ రావచ్చు. ఒకేళ నేనిక్కడ నార్మల్‌గా ఫ్లాట్ టు ఇక్కడ నార్మల్‌గా నేను మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. మ్యాప్. ఓకేనా. సో, ఇలా మీరు ఒకవేళ మ్యాప్ అనేది యూజ్ చేసినప్పుడు మీరొచ్చేమంటే దీన్ని మనం మళ్ళీ మనం వచ్చామంటే ఇంటిజర్‌కి అనేది కన్వర్ట్ చేసుకోవాలి. ఇదొచ్చి మనకి నార్మల్‌గా వచ్చామంటే ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్‌గా డాట్ మీకొచ్చామంటే ఇక్కడ మళ్ళీ మ్యాప్ టు ఇంట్. సో, ఇక్కడ మనం మళ్ళీ వచ్చామంటే మ్యాప్ టు ఇంట్‌కి అనేది కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఓకే. అరేస్ డాట్ మ్యాప్ టు ఇంట్. ఓకే. సారీ ఇక్కడ మనకొచ్చేమంటే ఎందుకంటే నార్మల్‌గా మనం స్ట్రింగ్స్‌లో మనం వచ్చేమంటే యూజ్ చేసినప్పుడు మనం వచ్చేమంటే ఫ్లాట్ మ్యాప్. అంటే మనకిక్కడ ఆబ్జెక్ట్స్‌లో మనకొచ్చేమంటే ఫ్లాట్ మ్యాప్ అనేది వర్క్ అవుతది. ఓకేనా. డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ కాదు ఇది. ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్‌లో యూజ్ చేసినప్పుడు మనం ఇంట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనం నార్మల్‌గా దీనికి ముందు కూడా చెప్పినాం. మనకి నార్మల్‌గా వచ్చామంటే మ్యాప్ మనకి స్ట్రింగ్ ఏదైనా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మ్యాప్ అనేది వర్క్ అవుతది. ఒకవేళ స్ట్రింగ్ లేకుండా ఉన్నప్పుడు మ్యాప్ టు ఇంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సేమ్ అలానే మనకొచ్చేమంటే ఇక్కడ కూడా మనకొచ్చేమంటే ఇంటిజర్ కాబట్టి ఇది అంటే నార్మల్ ఇంటిజర్. నాట్ ఫర్ ఇంటిజర్. ఓకేనా. ఇంటిజర్ అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్‌లో మనకు డైరెక్ట్‌గా ఫ్లాట్ మ్యాప్ అనేది వర్క్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ ఉండొచ్చు. ఒకవేళ మనకొచ్చేమంటే ఇంటిజర్ అనేది యూజ్ చేసినామనుకో, మనకొచ్చేమంటే ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా ఎర్రర్ అనేది పోయింది. ఓకేనా. మనకి ఎప్పుడైతే మనకి నార్మల్ ఇంట్ అనేది ఉంటుందో, అప్పుడు మనం వచ్చామంటే మ్యాప్ టు ఇంట్ అనేది యూజ్ చేయాలి. ఓకే. యాహ్! ఇది కరెక్ట్. ఓకే. సో, మ్యాప్ టు ఇంట్ అనేది యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సమ్ అనేది అయింది. సో, ఇప్పుడు నేను కంట్రోల్ S సేవ్ చేస్తున్నా. ఓకే. మనకొచ్చేమంటే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. నార్మల్‌గా మనం ఇంట్ అనేది యూజ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే మ్యాప్ టు ఇంట్ అనేది యూజ్ చేయాలి. నార్మల్ ఇంట్. ఒకవేళ మీకొచ్చేమంటే ఇంటిజర్ అనేది యూజ్ చేసినట్లయితే ఓకేనా. ఇంటిజర్ ఓకేనా. నేనొచ్చేమంటే ఇక్కడ ఇంటిజర్ అనేది యూజ్ చేస్తున్నా. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే మ్యాప్ టు ఇంట్ అనేది అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం వచ్చామంటే ఫ్లాట్ మ్యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంటిజర్‌లో మనకొచ్చేమంటే సమ్ మెథడ్ డైరెక్ట్‌గా లేదు. సో, సమ్ మెథడ్ డైరెక్ట్‌గా లేనప్పుడు నార్మల్‌గా మనం దీనికి ముందు వీడియోలో ఒకటి చేసింటాం. ఏం చేసింటాం? మ్యాప్ టు ఇంట్ అనే మెథడ్ అనేది యూజ్ చేసింటాం. సేమ్ మ్యాప్ టు ఇంట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో, మ్యాప్ టు ఇంట్ అంటే మనకి ఇంటిజర్‌లో ఉన్నదాన్ని మనం వచ్చేమంటే ఇంట్ వాల్యూకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. సేమ్ లైక్. సో, ఇక్కడ నార్మల్‌గా మనకి ఇంట్ కాబట్టి మనకి ఈ ఆపరేషన్స్ అన్నీ అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం వచ్చామంటే మ్యాప్ టు ఇంట్ అనేది పెట్టుకుంటే మనకి కంప్లీట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమంటే మనకి ఫైండ్ ది మాక్సిమం ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ రో యూజింగ్ జావా స్ట్రీమ్స్. అంటే మనకి ఈచ్ రోలో ఉన్న మాక్సిమం ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. ఇందులో రోలో ఉన్నది మనకేమి 3 ఉంది. మాక్సిమం ఎలిమెంట్ 6 ఉంది. నెక్స్ట్ 9 ఉంది. ఓకే. సో, మనకొచ్చేమంటే మాక్సిమం ఎలిమెంట్ అనేది మనకొచ్చేమంటే 369. సో, నాకు అవుట్‌పుట్ వచ్చి 369 రావాలి. ఒకవేళ నేనిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏమంటే 17 అనేది ఇస్తే 3617 అనేది రావాలి. సో, దీనికి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇంటిజర్ కాబట్టి నేను సేమ్ సింగిల్ డైమెన్షనల్ అరే అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనేది మనకి 3 అనేది వస్తది. అంటే 3 ఎలిమెంట్స్ కాబట్టి. ఓకే. ఇందులో కూడా నేనేమంటే ఆన్సర్ అరే అనేది తీసుకుందాం. ఎందుకంటే ఆన్సర్ అనేది ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి. ఓకే. సో, ఇక్కడ ఆన్సర్ అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు దీన్ని మనం వచ్చేమంటే అరే డాట్ స్ట్రీమ్ కన్వర్ట్ చేద్దాం. నెస్టెడ్ అరేని పాస్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే డాట్ మ్యాప్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, మనకొచ్చేమంటే నార్మల్‌గా వచ్చేమంటే డాట్ మనకి డైరెక్ట్‌గా మ్యాప్ టు
ఇంట్ అనేది తీసుకుందాం. మ్యాప్ టు ఇంట్. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకి దీన్ని ప్లాట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి వచ్చే దాంట్లో మనం వచ్చేమంటే ఓన్లీ మాక్సిమం ఎలిమెంట్ మాత్రమే తీసుకుంటున్నాం. సో, కాబట్టి నేను డైరెక్ట్‌గా మ్యాప్ టు ఇంట్ అనేది తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే అరే అనేది వస్తుంది. సో, ఈ అరేలో మనం వచ్చేమంటే ఏదైతే మాక్సిమం ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, కాబట్టి అరేస్ డాట్ స్ట్రీమ్స్‌లో మనం వచ్చేమంటే ఈ అరేని పాస్ చేస్తున్నా. సో, నెక్స్ట్ లైన్‌కి అనేది మూవ్ చేసుకుంటున్నా. ఓకే. అరేస్ డాట్ స్ట్రీమ్స్ నాట్ స్ప్లిట్ స్ట్రీమ్. ఓకే. సో, ఈ అరేని పాస్ చేస్తున్నా. సో, ఇప్పుడు దీంట్లో నేనొచ్చేమంటే జస్ట్ మాక్సిమం ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, మనకొచ్చేమంటే మ్యాక్స్ అనేది వస్తుంది. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా వచ్చేమంటే ఆప్షనల్ ఇంటిజర్ టైప్‌లో ఉంటుంది. సో, దీన్ని నేను డైరెక్ట్‌గా గెట్ యాస్ ఇంట్ అనేది యూజ్ చేస్తున్నా. అంటే నాకు డైరెక్ట్‌గా ఇంటిజర్ టైప్ రావాలి. ఒకవేళ నార్మల్‌గా మాక్సిమం లేదంటే ఆర్ఎల్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏది ఎలిమెంట్ లేనప్పుడు మనకొచ్చేమంటే డిఫాల్ట్ వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9 అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, నాకు డిఫాల్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఏదైనా ఉంటే మనకొచ్చేమంటే ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే. ఓకే. మళ్ళీ మనకొచ్చేమంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం వచ్చేంటే 2 అరేకి అనేది కన్వర్ట్ చేసేస్తున్నాం. సో, ఇది ఇంటిజర్ అరే కాబట్టి మనం ఇక్కడ ఏది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడు దీన్ని నేను వచ్చేమంటే ప్రింట్ అనేది చేస్తున్నా. అరే స్టార్ టు స్ట్రింగ్ ఆఫ్ ఏఎన్ఎస్ అరే. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి ఏదైతే మాక్సిమం ఎలిమెంట్స్ ఉన్నాయో అవి మాత్రమే రావడం జరిగింది. ఒకవేళ నేను ఇక్కడ 14 ఇస్తే మనకి 14 అనేది మిడిల్‌లో మాక్సిమం ఎలిమెంట్ కాబట్టి మనకు 14 అనేది వస్తుంది. 349 అని. సో, మీకు క్లియర్‌గా ఏ విధంగా మనం వచ్చామంటే 2 డైమెన్షనల్ అరేలకు మనం వచ్చామంటే స్ట్రీమ్స్ యూజ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. నార్మల్‌గా వచ్చి మనకొచ్చేమంటే ఈ 2 డైమెన్షనల్ అరేకి సంబంధించినవన్నీ మోస్ట్‌లీ ఇంటర్వ్యూలో వచ్చి 99% అడుగురెక్కడ. సో, మీకు బేసిక్‌గా దీని గురించి తెలుసుకోవాలి కాబట్టి, ఐడియా ఉండాలి కాబట్టి నేనొచ్చి దీన్ని ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చినాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైతే ఓకేనా? లైక్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.